చాలీ చాలని జీతంతో నలుగురైదుగురు ఉండే ఒక మధ్యతరగతి కుటుంబాన్ని నడపడం ఎంత కష్టమో మనం చూస్తున్నాం. అలాంటిది సుమారుగా 135 కోట్ల జనాభా ఉన్న మన దేశాన్ని నడపడం ఎంత కష్టం? అసలు ఇంత పెద్ద ఆర్థిక వ్యవస్థ ఎలా నడుస్తుంది? మన ఎకానమీ అంతటినీ నడిపించేది ఎవరు? ఒక ఆర్థిక వ్యవస్థ గాడి తప్పితే ఎంత ప్రమాదమో, అలా గాడి తప్పిన కారణంగా జింబాబ్వే పరిస్థితి ఎంత దారుణంగా తయారైంది. ఒక ఎకానమీలో బ్యాంకులు చాలా ముఖ్యమైనవి. అలాంటి బ్యాంకులు ఎలా పనిచేస్తాయి? అసలు మన దేశంలో డబ్బును ప్రింట్ చేసేది ఎవరు? ఎక్కడ ప్రింట్ చేస్తారు? దానిని ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు? అప్పుడప్పుడు ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచిందని తగ్గించిందని వింటూ ఉంటాం. అసలు అలా ఎందుకు చేస్తారు? ఇలా మొత్తం ఇండియన్ ఎకానమీ అంతటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక దేశ ఆర్థిక వ్యవస్థకి బ్యాంక్స్ అనేవి వెన్నెముక లాంటివి. ముందు అసలు బ్యాంకులు ఎలా పనిచేస్తాయి, వాటికి లాభాలు ఎలా వస్తాయని చూద్దాం. చాలామంది ప్రజలు తమ దగ్గర ఉండే డబ్బుని సేఫ్గా ఉంచడం కోసమని బ్యాంకులలో దాచుకుంటారు. అలా బ్యాంకుల్లో డిపాజిట్ చేసినందుకు గాను సంవత్సరానికి సుమారుగా 3 నుండి 7% వరకు మనకి వడ్డీ రూపంలో ఇస్తూ ఉంటాయి. అంటే 1 లక్ష రూపాయలు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి 1 సంవత్సరం పాటు ఉంచితే దాదాపుగా 7,000 రూపాయలు వడ్డీగా వస్తుందన్నమాట. మరొక పక్క చాలామంది ఇల్లు కట్టుకోవడానికి, చదువు కోసం, కారు కొనుక్కోవడం లేదా బిజినెస్ కోసం ఇలాంటి వాటికి డబ్బు అవసరమయ్యి బ్యాంకు నుండి లోన్ తీసుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు వీళ్ళకి బ్యాంకులు ఎక్కువ వడ్డీకి, అంటే సుమారుగా 15% వడ్డీకి అప్పుగా ఇస్తాయి. 1 లక్ష రూపాయలు అప్పుగా తీసుకున్న వ్యక్తి సంవత్సరానికి 15,000 రూపాయలు వడ్డీ చెల్లించవలసి ఉంటుంది. ఈ పర్సంటేజ్ అనేది ఆయా లోన్స్ని బట్టి మారుతూ ఉంటుంది. ఈ రెండింటికి మధ్యలో ఉన్న డిఫరెన్స్ అనేది ఆ బ్యాంకుకి లాభం అన్నమాట. అయితే ఇటువంటి బ్యాంకులన్నిటినీ కమర్షియల్ బ్యాంక్స్ అని అంటారు. ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, కోటాక్ ఇలాంటివన్నీ కమర్షియల్ బ్యాంక్స్కి ఉదాహరణ. మనం ఇప్పటి వరకు కమర్షియల్ బ్యాంక్స్ గురించి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సెంట్రల్ బ్యాంక్ గురించి. ఇది మిగిలిన అన్ని కమర్షియల్ బ్యాంక్స్కి బాస్ అన్నమాట. ప్రతి దేశానికి కూడా ఒక సెంట్రల్ బ్యాంక్ ఉంటుంది. అలా మన దేశానికి ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉంది. అన్ని బ్యాంకులను ఇది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అలాగే మన దేశంలో వడ్డీ రేట్లను పెంచడం లేదా తగ్గించడం ద్వారా ఆర్థిక వ్యవస్థను సమన్వయం చేయడం, మన దేశంలో కరెన్సీ నోట్స్ని ప్రింట్ చేయడం, వాటిని ఇష్యూ చేయడం అంతా కూడా ఈ ఆర్బీఐ చూసుకుంటుంది. అలాగే బ్యాంకులన్నీ మనకు అప్పిస్తూ ఉంటే ఆ బ్యాంకులకే ఆర్బీఐ అప్పిస్తూ ఉంటుంది. అంతేకాదు, ఇది మన గవర్నమెంట్కి ఆర్థికంగా ఏదైనా అవసరమైనప్పుడు ఒక బ్యాంకులా, ఒక అడ్వైజర్లా ఉంటుంది. అసలు ఆర్బీఐ మన దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా కంట్రోల్ చేస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఇదంతా కూడా ఒకదానితో ఒకటి ఇంటర్ కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వినండి. మనం ఎలా అయితే బ్యాంకుల నుండి అప్పు తీసుకుంటున్నామో అలాగే బ్యాంకులు కూడా వాటికి డబ్బు కావాల్సినప్పుడు ఆర్బీఐ నుండి అప్పు తీసుకుంటూ ఉంటాయి. ఆర్బీఐ ఏ ఇంట్రెస్ట్ రేట్కి అయితే బ్యాంక్స్కి డబ్బు అప్పుగా ఇస్తుందో దానిని రెపో రేట్ అని అంటారు. ఒకవేళ ఈ రెపో రేట్ ఎక్కువగా ఉంటే బ్యాంకులు ఆర్బీఐ నుండి అప్పు తీసుకోవు. ఒకవేళ తీసుకున్నా అవి మనకు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్కి లోన్స్ ఇస్తాయి. అలా వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటే ప్రజలెవరూ కూడా అప్పు తీసుకుని వాళ్ళు కొనాలనుకున్న వస్తువులు కొనుక్కోరు. దానితో వస్తువుల డిమాండ్ తగ్గి ఎకానమీలో గ్రోత్ అనేది తగ్గుతుంది. అలాగే మరొక పక్క బ్యాంకులు కావాలనుకుంటే ఆర్బీఐకి కూడా డబ్బును అప్పుగా ఇవ్వచ్చు. ఆర్బీఐ కూడా బ్యాంకుల నుండి అప్పు తీసుకుంటుంది. ఏ ఇంట్రెస్ట్ రేట్ దగ్గర అయితే బ్యాంకులు ఆర్బీఐకి డబ్బును అప్పుగా ఇస్తాయో దానిని రివర్స్ రెపో రేట్ అని అంటారు. ఒకవేళ ఈ రివర్స్ రెపో రేట్ ఎక్కువగా ఉంటే బ్యాంకులు ఆర్బీఐకి డబ్బును అప్పుగా ఇవ్వడానికి మొగ్గు చూపుతాయి. ఎందుకంటే బయట కంపెనీలు అయితే డబ్బును తిరిగి చెల్లించకుండా మోసం చేయవచ్చు, కానీ ఆర్బీఐ మోసం చేయదు. కాబట్టి బ్యాంకులు ఆర్బీఐకి లోన్ ఇవ్వడానికే చూస్తాయి. అలాంటప్పుడు బయట ఎకానమీలో మనీ అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఈ రివర్స్ రెపో రేట్ కూడా పెరగడం అంత మంచిది కాదు. ఈ విధంగా ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచుతూ తగ్గిస్తూ మన ఎకానమీలో ఎంత మనీ ఉండాలి అనేది ఆర్బీఐ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఈ ఆర్బీఐ తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి మన ఆర్థిక వ్యవస్థ సక్రమంగా నడుస్తూ ఉంటుంది. ఏ దేశ ఎకానమీ అయినా 2 అంశాలతో ముడిపడి ఉంటుంది. ఒకటి ఇన్ఫ్లేషన్, 2 డిఫ్లేషన్. ముందు ఇన్ఫ్లేషన్ అంటే ఏమిటో చూద్దాం. తెలుగులో దీనిని ద్రవ్యోల్బణం అని అంటారు. అంటే మనం రోజువారీ వాడే వస్తువులు లేదా సేవల ధరలు పెరిగే రేటును ద్రవ్యోల్బణం అని అంటారు. ఒకప్పుడు 10 రూపాయలు ఉండే వస్తువు ధర ఇప్పుడు 50 రూపాయలు అయింది. మన ఇండియాలో ఇన్ఫ్లేషన్ రేట్ సుమారుగా 5.5% ఉంది. అంటే గత సంవత్సరంతో పోల్చితే ఈ సంవత్సరం వస్తువుల ధరలు సుమారుగా 5.5% పెరిగాయి అన్నమాట. ఒకవేళ ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించింది అనుకుందాం. తక్కువ ఇంట్రెస్ట్కే అప్పు లభిస్తుంది. కాబట్టి అందరూ లోన్స్ తీసుకుని కార్లు కొనుక్కోవడం, ఇల్లు కట్టుకోవడం, పర్సనల్ లోన్స్ తీసుకుని కావాల్సిన వస్తువులన్నీ కొనుక్కుంటారు. దానితో అన్ని వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగే కొద్దీ రేట్లు పెరుగుతాయి. ఇదే ఇన్ఫ్లేషన్.
మరలా ఇలా పెరుగుతున్న ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచుతుంది. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండడం వల్ల చాలామంది లోన్స్ తీసుకోవడం తగ్గిస్తారు. తర్వాత కొనుక్కుందాంలే అని పోస్ట్ పోన్ చేసుకుంటారు. దీనితో వస్తువులు కొనే వాళ్ళ సంఖ్య తగ్గిపోవడంతో అన్ని వస్తువులకు డిమాండ్ తగ్గిపోయి రేట్లు తగ్గిపోతాయి. దీనిని డిఫ్లేషన్ అని అంటారు. ఇలా రేట్లు తగ్గిపోతే కంపెనీలు తక్కువ రేటుకే వస్తువులను అమ్మాల్సి రావడంతో వాటికి నష్టం వాటిల్లుతుంది. ఆ నష్టాలను తగ్గించడానికి ఉద్యోగాలను పీకేస్తాయి. దానితో దేశంలో నిరుద్యోగం పెరిగిపోతుంది. ఉద్యోగం లేకపోతే ప్రజల దగ్గర డబ్బు ఉండదు. దానివల్ల పర్చేసింగ్ పవర్ తగ్గిపోతుంది. ఎవరు వస్తువులు కొనకపోతే కంపెనీలు ఉత్పత్తిని తగ్గిస్తాయి. అందువల్ల ఎకానమీ ఇంకా స్లో అయిపోతుంది. అలా జరగకూడదు అంటే వడ్డీ రేట్లు మరీ పెరిగిపోకూడదు. పెరిగితే డిఫ్లేషన్, తగ్గితే ఇన్ఫ్లేషన్. ఈ రెండింటిని ఆర్బీఐ బ్యాలెన్స్ చేయడానికి వడ్డీ రేట్లు తగ్గిస్తూ పెంచుతూ ఉంటుంది. ఒకవేళ ఇది అదుపు తప్పితే అది చాలా ప్రమాదకరంగా మారుతుంది. దానికి ఉదాహరణగా జింబాబ్వే పరిస్థితి ఎలా తయారైందో చూద్దాం. ఆల్రెడీ ఈ టాపిక్ గురించి ఒక వీడియోలో డిస్కస్ చేశాం. ఇన్ఫ్లేషన్ 4 నుండి 5% ఉంటే పర్వాలేదు. అదే 30% పెరిగితే ఆర్థిక పరిస్థితి గాడి తప్పినట్టే. అలాంటిది 2009లో జింబాబ్వేలో ఇన్ఫ్లేషన్ 6.5 సెక్స్టిలియన్ % పెరిగింది. అంటే ఆ దేశం ఎంత ప్రమాదకరమైన పరిస్థితిలోకి వెళ్ళిందో అర్థం చేసుకోండి. ఆ కారణంగా ఆ దేశంలో ప్రతి వస్తువు ధర ప్రతి 24 గంటలకి అంటే రోజుకొకసారి డబుల్ అయిపోతూ ఉండేది. అలా కేవలం ఒక గుడ్డు ధర 100 కోట్ల జింబాబ్వే డాలర్లకు చేరుకుంది. దానితో ఏదైనా చిన్న వస్తువు కొనాలన్నా కూడా బస్తాలతో డబ్బును తీసుకువెళ్ళేవారు. ఇది చాలా కష్టంగా మారడంతో అక్కడి గవర్నమెంట్ బిలియన్ మరియు ట్రిలియన్ డాలర్ల నోట్లను అంటే 100 కోట్లు, 1,00,000 కోట్ల నోట్లను కూడా ప్రింట్ చేసింది. అక్కడి కరెన్సీ ప్రకారం అక్కడి ప్రజలందరూ కూడా బిలియనీర్లే. కానీ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుతో కనీసం రోజు గడవడం కూడా కష్టంగా మారింది. అలా విపరీతంగా పెరిగిపోయిన వస్తువులు కొనాలంటే ప్రజలకు ఎక్కువ డబ్బు కావాలి. దానికోసం జింబాబ్వే ప్రభుత్వం ఎక్కువ డబ్బును ప్రింట్ చేయడం మొదలుపెట్టింది. చివరికి ఎలా తయారైందంటే డబ్బులు ప్రింట్ చేయడానికి కనీసం వాళ్ళ దగ్గర పేపర్ కూడా మిగలలేనంతగా వాళ్ళ పరిస్థితి దిగజారిపోయింది. ఒక దేశ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పితే ఎంత ప్రమాదమో అర్థమైంది కదా. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల దగ్గర డబ్బులుండవు. కాబట్టి గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయలేరు. దానితో గవర్నమెంట్కి ఆదాయం ఉండదు. అలాంటప్పుడు కొన్ని పరిస్థితుల్లో మళ్ళీ డబ్బును ప్రింట్ చేయవలసి ఉంటుంది. ఈ డబ్బును ప్రింట్ చేసే అధికారం కేవలం సెంట్రల్ బ్యాంక్ అయినటువంటి ఆర్బీఐ ఒక్కదానికే ఉంటుంది. మన దేశంలో 1 రూపీ నోట్ మరియు 1 రూపీ కాయిన్ ఇవి తప్ప మిగిలినవన్నీ ఆర్బీఐ చేతిలోనే ఉంటుంది. 1 రూపీ మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. మిగిలిన అన్ని కాయిన్స్, నోట్స్ని ప్రింట్ చేయడం, ఫారెన్ కరెన్సీతో ఎక్స్చేంజ్ చేయడం, పనికిరాని పాడైపోయిన నోట్లను నాశనం చేయడం ఇవన్నీ కూడా ఆర్బీఐ కంట్రోల్లోనే ఉంటుంది. మనం ఉపయోగిస్తున్న కరెన్సీ నోట్లను నాసిక్, దేవాస్, మైసూర్, సాల్బోని ఇలా 4 చోట్ల ప్రింట్ చేస్తారు. అలాగే ముంబై, హైదరాబాద్, కలకత్తా, నోయిడా ఈ 4 చోట్ల కాయిన్స్ తయారవుతాయి. ఇలా తయారైన కాయిన్లు, నోట్లు దేశవ్యాప్తంగా ఆర్బీఐకి ఉన్న 18 ఆఫీసుల ద్వారా కమర్షియల్ బ్యాంకులకు, అక్కడ నుండి ప్రజల చేతుల్లోకి చేరతాయి. అలాగే చలామణిలో ఉన్న చిరిగిపోయిన, బాగా పాడైపోయిన నోట్లు బ్యాంకుల్లో ఇస్తే అవి మళ్ళీ ఆర్బీఐకి వెళ్తాయి. అక్కడ వాటిని నాశనం చేసేస్తారు. ఇలా ఎకానమీని కంట్రోల్ చేయడానికి ప్రతి 2 నెలలకు ఒకసారి మానిటరీ పాలసీ కమిటీ మీట్ అయ్యి ఎకానమీ గురించి డిస్కస్ చేసి ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచడం లేదా తగ్గించడం చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, ఒక దేశాన్ని ఆర్థికంగా నడిపించడం మనం అనుకున్నంత ఈజీ కాదు. అయితే మన దేశం కూడా ఆర్థికంగా ఒక బలమైన శక్తి అనే చెప్పాలి. ఇప్పటికే మన దేశం అమెరికా, చైనా, జపాన్ వంటి దేశాలతో పోటీ పడుతుంది. అయితే మనం ఆర్థికంగా మరింత ముందుకు వెళ్లాలంటే కొన్ని రకాల చర్యలు తీసుకోవాలి. 1. ముఖ్యంగా మనం విదేశీ వస్తువులను కాకుండా మన దేశంలో తయారైన వస్తువులను ఎక్కువగా వాడడానికి ప్రయత్నించాలి. దీనివలన మన దేశ జీడిపి పెరుగుతుంది. 2. పెరుగుతున్న జనాభాని నియంత్రించాలి. ఎందుకంటే ఇప్పటికే మన దేశం జనాభాలో 2వ స్థానంలో ఉంది. మరికొద్ది రోజుల్లో మొదటి స్థానానికి రాబోతుంది. ఈనాటికి చాలామందికి తిండి, ఇల్లు వంటి కనీస వసతులు, ఉద్యోగాలు కూడా లేవు. ఇంకా ఈ జనాభా పెరిగితే ఇబ్బందులు పెరుగుతాయి. 3. నిరుద్యోగాన్ని తగ్గించడం. దీనికోసం ప్రభుత్వం యువతను స్టార్టప్స్ పెట్టే విధంగా ప్రోత్సహించడం, ఆ ప్రాసెస్ని సులభతరం చేయడం, సహాయం అందించడం వంటివి చేయాలి. దీనివల్ల కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. 4. మన దేశానికే బలమైనటువంటి వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించాలి. 5. చమురు, బొగ్గు వంటి వాటిని ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవడం తగ్గించి న్యాచురల్ రీసోర్సెస్ని డెవలప్ చేసుకోవాలి. 6. చివరిది అన్నిటికన్నా ముఖ్యమైనది, అవినీతిని నిర్మూలించాలి. ఎన్ని ఉన్నా కానీ దేశంలో అవినీతి ఉన్నంత వరకు ఆ దేశం ముందుకు వెళ్ళదు. ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మన దేశం కూడా ఆర్థికంగా మరింత ముందుకు వెళ్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలను మిస్ కాకుండా చూడడానికి తెలుగుబడి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. ఎప్పటికప్పుడు తెలుగుబడి నుండి అప్డేట్స్ని పొందడానికి ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లలో తెలుగుబడిని ఫాలో అవ్వండి. వాటికి సంబంధించిన లింక్స్ని ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.